సహవాసము. దేవునితో సహవాసము, దేవుని బిడ్డలతో సహవాసము. సహవాసం అనగానే ఈ రోజుల్లో మనకి ఒకరితో ఒకరుకున్నటువంటి సహవాసం మీదే మేజర్ ఫోకస్ నడుస్తూ ఉంది. ఆల్ ఫెలోషిప్ మీటింగ్స్ అండ్ ఫెలోషిప్ ఈటింగ్స్ ఇవన్నీ కూడా ఈ రోజుల్లో తక్కువేం లేవులేండి. కానీ మనము ఒకరితో ఒకరికి మధ్య ఉన్న ఈ సహవాసముకు మూలము వ్యక్తిగతంగా దేవునితో ఉన్న సహవాసం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. Our fellowship with God only leads us to the fellowship with one another. ముందు శిరస్సుతో మనకి సంబంధం లేకుండా ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ముందు శిరస్సుతో కనెక్ట్ అయి ఉంటుంది, ఆ తర్వాత ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. లైక్ వైజ్ సహవాసములో మనం ఎదుగుతూ ఉన్నామంటే దేవునితో మన సహవాసం ఎలా